యోబు గ్రంథం 38వ అధ్యాయము 24, 25, 26 వచనంలో జోబ్ చాప్టర్ 38 verses 24, 25 and 26. What is the way to the place where the light is distributed, or where the east wind is scattered upon the earth? Who has cleft a channel for the torrents of rain, and a way for the thunderbolt, to bring rain on a land where no man is, on the desert in which there is no man? 24, 25, 26 తెలుగులో చూద్దాము. వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? నీకు తెలుసా యోబు? మరి చీకటి నుండి వెలుగు ఎక్కడ వేరవుతుందో, ఏ ప్రదేశంలో, ఏ ప్లేస్లో వేరవుతుందో దాని నుండి నీకేమైనా తెలుసా? నేను సృష్టించాను కాబట్టి నాకు తెలుసు. తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నకముకాల వ్యాపించును. తూర్పు గాలి వచ్చి భూమి మీద అటు ఇటు సంచరించి వెళ్తుంది. మరి దాన్ని ఎవరో ఒక మార్గంలో ఇక్కడికి రప్పిస్తున్నారు. ఎలా అది వ్యాపిస్తుంది నకముకాల? నీకేమైనా తెలుసా? నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించును. నేనే కదా వర్షం కురిపించేది ఎడారిలో. ఎడారిలో నదులను కూడా మరి ప్రవహింపజేయవాడు నేనని మరొక చోట ఉన్నది. నిర్మానుష్య ప్రదేశం, మనుషులు లేని ప్రదేశాల్లో కూడా నేను వర్షాన్ని కురిపిస్తాను. ఎడారిలో వర్షాలు కురిపించేవాడు నేనే. తూర్పుగాలి భూమి మీదకి వచ్చి నకముకాల వ్యాపించేలాగా చేసేవాడి నేనే. చీకటి నుండి వెలుగు విభాగింపబడే చోటు ఎరిగిన వాడను నేనే అని దేవుడు యోబు గారితో చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, మరి సృష్టికర్త కాబట్టి ఈయన ఇవన్నీ చేయగలిగారు. తర్వాత నేనే చేశానని ఆయన చాలా చక్కగా విపులీకరించి చెప్పారు. వీటన్నిటిని బట్టి మనం ద గాడ్ ఇన్ ద బైబిల్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని చాలా తేలిగ్గా చెప్పవచ్చు అనమాట. ప్రూఫ్, చాలా చక్కని ప్రూఫ్స్ అనమాట ఈ వాక్యాలన్నీ కూడా.